the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి FATF, ఒక అంతర్జాతీయ సంస్థ వార్తలు నిలిచింది. ఎందుకు వార్తలు నిలిచిందో తెలుసుకునే ముందు ఈ సంస్థకి సంబంధించిన బేసిక్స్ చూద్దాము. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇటీవల వార్తల్లో కొన్ని సంస్థలు నిలుస్తున్నాయి. ఆ సంస్థలకు సంబంధించిన బేసిక్స్ పైన పోటీ పరీక్షల్లో, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా బేసిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. బేసిక్స్ని వర్ధమాన అంశాలకు లింక్ చేస్తూ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ సంస్థ పేరు ఏమంటున్నాను? FATF అంటున్నాను. FATF అబ్రివేషన్, దీని ఫుల్ ఫామ్ ఏంటి? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఏమని పిలుస్తారంటే గ్లోబల్ వాచ్ డాగ్ ఆన్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ అంటారు. అంటే ఏంటో చూద్దాం. టెర్రర్ ఫైనాన్సింగ్, ఏదైనా ఒక దేశం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వారికి ఆర్థికపరమైన మద్దతు ఇస్తుంది అనుకోండి, దాన్ని టెర్రర్ ఫైనాన్సింగ్గా చెప్పొచ్చు. అటువంటి దేశాలు గుర్తిస్తుంది FATF, వార్న్ చేస్తుంది. సెకండ్, ఆర్థికపరమైన నేరాల్లో ఒక ప్రధాన నేరం మనీ లాండరింగ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావాన్ని చూపించగలిగే ఒక ఆర్థిక నేరం మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ విషయంలోనూ, టెర్రర్ ఫైనాన్సింగ్ విషయంలోనూ ప్రపంచంలోని దేశాలను గుర్తించి ఆ దేశాలను రెండు జాబితాల్లో ఏదో ఒక జాబితాలో పేర్కొంటుంది FATF. ఆ జాబితాలను మనం ఎలా చూడవచ్చు అంటే, ఒకటి గ్రే లిస్ట్, రెండు బ్లాక్ లిస్ట్. గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్. సో గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక దేశం, ఉదాహరణకు గతంలో పాకిస్తాన్ని మనం చూసాం. పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో గుర్తించింది FATF. అంటే అర్థం ఏంటంటే, పాకిస్తాను తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది అని ఒక వార్న్ చేయడం అన్నట్టు. అలా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్తాన్ని గుర్తిస్తూ గ్రే లిస్ట్లో పేర్కొంటుంది FATF. అదే కంటిన్యూ అయిందనుకోండి, ఆ హెచ్చరికను పట్టించుకోకుండా అదే టెర్రర్ ఫైనాన్స్ చేస్తూ ఉందనుకోండి, ఆ దేశం తర్వాత బ్లాక్ లిస్ట్లో చేరుస్తుంది. ఇది ఒక ప్రక్రియ. మరి ఏ లిస్ట్లో ఉంటే ఏంటి? ఏదైనా ఒక జాబితాలో గుర్తింపు పొందాలంటే గొప్పగా ఫీల్ అవుతాం. కానీ FATF జాబితాలో గుర్తింపు పొందడం అనేది నెగిటివ్ ఇంపాక్ట్. మరి ఏ దేశం అయితే గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ స్థానం పొందుతుందో, FATF గుర్తిస్తుందో, ఆ దేశానికి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఎకానమీ రిలేటెడ్గా మనం చూస్తాం, వరల్డ్ బ్యాంక్ కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు కానీ, ADB వారు కానివ్వండి, NDB వారు కానివ్వండి, ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు, ఆర్థికపరమైన సంస్థలు ఏవైతుంటే ఇవి కానివ్వండి, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఈ జాబితాల్లో చోటు పొందిన దేశాలకు ఆర్థికపరమైన సాయాన్ని చేయవు. గుర్తుంచుకోండి, ఆర్థికపరమైన సాయాన్ని చేయవు. ఆటోమేటిక్గా ప్రపంచంలోని ఏ దేశం కూడా తనకు తానుగా సొంతంగా నిలబడవచ్చు. కానీ మద్దతు అవసరం. ఒక దేశం వారి అవసరాలను తీర్చుకోవాలి. అది ఆర్థిక పరంగా కానివ్వండి, లేదా వస్తు రూపంలో కానివ్వండి. సో అలా సింపుల్గా చెప్పాలంటే, ఆర్థిక పరంగా ఇందులో చోటు పొందిన దేశాల్లో చాలా వరకు కూడా ఇంపాక్ట్ ఎదుర్కొంటాయి, నెగిటివ్ ఇంపాక్ట్. సో అలా గుర్తుంచుకోండి. ఫస్ట్ గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్. బ్లాక్ లిస్ట్ డేంజర్. గ్రే లిస్ట్ అంటే పేనం పైన, ఇక బ్లాక్ లిస్ట్లో వచ్చిందంటే పొయ్యిలో పడేట్టే. సో ఇలా ఈ సంస్థని సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకా బేసిక్గా అంటే మీకు చాలాసార్లు చెప్పాను CA 360లో కూడా. మరి ఎందుకు ఈ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే, ఇటీవల ఈ సంస్థకి సంబంధించి ప్రధాన కేంద్రంలో ప్యారిస్లో ఒక సదస్సు, 5th ప్లీనరీ సదస్సు జరిగింది. సో ఆ సదస్సులో తీసుకున్న ఒక నిర్ణయం అదేంటంటే, ఎవరి అధ్యక్షతన? సో రాజకుమార్ ఆఫ్ సింగపూర్ తన అధ్యక్షతన జరిగిన సమావేశము FATFకి సంబంధించి. అందులో UAE దేశం ఏదైతే ఉంటుందో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ దేశం ఇప్పటి వరకు గ్రే లిస్ట్లో ఉండేది. ఇప్పుడు UAEని గ్రే లిస్ట్ నుండి తొలగిస్తూ FATF నిర్ణయం తీసుకుంది. అంటే మంచి విషయం, UAE హ్యాపీ మూమెంట్ అన్నట్టు ఇది. సో గ్రే లిస్ట్లో లేదు ఇక. సో ఇది అలా. బ్లాక్ లిస్ట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఉదాహరణకి తీసుకుంటే నార్త్ కొరియా, ఇరాన్, ఇటువంటి దేశాలు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి FATFకి సంబంధించి. ఇలా FATFకి సంబంధించి మనం చాలాసార్లు చూసాం. గత సంవత్సరం రష్యా యొక్క మెంబర్షిప్ని సస్పెండ్ చేసింది FATF.
ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉండే గ్రే లిస్ట్ నుండి తొలగించడం జరిగింది, ఇటువంటివి. ఓకేనా, ఇది ఈరోజు యూఏఈకి సంబంధించిన అంశాన్ని FATF కోణంలో మీకు చెప్పడం జరిగింది. అండ్ FATF ఈ సదస్సులో జరిగిన నిర్ణయం ఏంటంటే, ఈ FATFకి అధ్యక్ష బాధ్యతలను నెక్స్ట్ నిర్వహించబోయే వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన పేరు, ఆ పేరు గుర్తుంచుకోండి. మెక్సికో దేశానికి సంబంధించిన వారు. సో మిస్ ఎలిసా డి ఆండా మాడ్రారో. సో FATF నెక్స్ట్ ప్రెసిడెంట్, అంటే ఇతని స్థానంలోకి తను రావడం జరుగుతుంది అన్నట్టు. సో గుర్తుంచుకోండి, మెక్సికో దేశానికి సంబంధించిన వారు. సో ఇది FATFకి సంబంధించిన పోటీ పరీక్షల కోణంలో డిస్కషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్, సో దివ్యాంగులకు సంబంధించి పర్పుల్ ఫెస్టివల్ అనేది వార్తల్లోకి వచ్చింది. పర్పుల్ ఫెస్టివల్ ఇటీవల మనం గోవాలో చూసాము, పర్పుల్ ఫెస్టివల్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు 26 ఫిబ్రవరి రోజున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అమృత్ ఉద్యానవన్ ప్రాంతంలో ఈ పర్పుల్ ఫెస్టివల్ అనేది ప్రారంభమైంది. 1 డే ఈవెంట్. సో దివ్యాంగులకు సాధికారత కల్పించడం ఒక ధ్యేయంగా. మనందరికీ తెలుసు, దివ్యాంగులు అనాలి, వికలాంగులు అనకూడదు. గుర్తుంచుకోండి, పర్సన్స్ విత్ డిజబిలిటీ. భారత రాజ్యాంగంలో, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 41 4th part of Indian Constitution deals with DPSPs. These are the directives that are given to the government of the day that is ruling us. మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, అధికారాలను ఆదేశిక సూత్రాలు అంటాం తెలుగులో. అందులో ఆర్టికల్ 41లో సంక్షేమ బాధ్యతల్లో భాగంగా దివ్యాంగులు, వృద్ధులు, యువత వీరికి సంబంధించిన పథకాలను మనం చూస్తూ ఉంటాము. దివ్యాంగులకు సంబంధించి సంక్షేమ బాధ్యతలను మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ అండ్ సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు తీసుకుంటారు, పథకాలు ప్రారంభిస్తూ ఉంటారు. ఇక దివ్యాంగులకు సంబంధించి చట్టాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995 గుర్తుంచుకోండి. ఈ చట్టం ఏదైతే ఉంటుందో దీని స్థానంలో కొత్తగా 2016 ఇయర్లో మనం చూడడం జరుగుతుంది. 2016లో దివ్యాంగుల సంరక్షణ చట్టం అని చెప్పేసి. సో దివ్యాంగులు సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 2016 గుర్తుంచుకోండి. అందులో భాగంగానే వాళ్ళకు హక్కులను కల్పించడం జరుగుతుంది. ఓకేనా. సో పర్పుల్ ఫెస్టివల్ అంటే దివ్యాంగుల సాధికారత కోసం ఉద్దేశించబడిన ఒక వేడుక ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది 26 ఫిబ్రవరి రోజున. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ మంత్రిత్వ శాఖ వారి పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఏ సంస్థ సహకారంతో అంటే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ వీరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ హర్యానా రాష్ట్రం. హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది. సో ఖట్టర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రోగ్రామ్ సవేరా అనే ఒక ప్రోగ్రామ్, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇటీవల సవేరా అనే ఒక ప్రోగ్రామ్తో ఎవరు వార్తల్లోకి వచ్చారు, ఏ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిందంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. ఇది దేనికి సంబంధించిందంటే ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్. సో ముందస్తుగా బ్రెస్ట్ క్యాన్సర్ని డయాగ్నోసిస్ చేయడము, గుర్తించి వారికి కావలసిన సేవలు కానీ వైద్యాన్ని కానీ అందించడానికి ఉద్దేశించబడిన ఒక ప్రోగ్రామ్. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే హర్యానా. ప్రోగ్రామ్ పేరు గుర్తుంచుకోండి. హర్యానా గవర్నమెంట్ లాంచెస్ సవేరా 2 ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ విమెన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ గంజాయి సాగుకి సంబంధించి ఇటీవల ఒక దేశం వార్తలోకి వచ్చింది, జర్మనీ. దానికి చట్టబద్ధం చేసిందని చెప్పొచ్చు, లేదా గంజాయి సాగు, గంజాయి వినియోగం. సో పర్ హెడ్కి 25 గ్రామ్స్ వరకు అనుమతిని ఇవ్వడం జరిగింది. సో ఇదేంటో చూడండి, గంజాయి సాగు జర్మనీ పార్లమెంట్ కీలక నిర్ణయం. ప్రతిపక్ష పార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ గ్రీన్ సిగ్నల్ని ఇచ్చింది. వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి పరిమితంగా కలిగి ఉండడాన్ని, నియంత్రిత సాగును చట్టబద్ధం చేస్తూ జర్మనీ పార్లమెంటు తాజాగా బిల్లును పాస్ చేసింది. గుర్తుంచుకోండి, డైరెక్ట్ పాయింట్. ఇటువంటి టాపిక్స్ని ఫోకస్ చేస్తూనే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకు నేను పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ఇమేజెస్ చూడండి అని చెప్పేసి ఈరోజు డేట్ని మళ్ళీ మీకు పోస్ట్ చేసి చూశాను అనుకోండి, అప్పుడు రియలైజేషన్ కాదు. ఇప్పుడు రియలైజ్ అవ్వండి, ఇప్పుడు చదవండి. ఎగ్జామినేషన్ అయిన తర్వాత అయ్యో ఆ రోజు చదివితే అయిపోతుందనే ఆలోచన కాదు, ఈరోజు చదివి తీరాల్సిందే. ఓకేనా. సో ఇది. అండ్ నెక్స్ట్ డ్రాగన్ ఫాజిల్ ఇన్ చైనా. అత్యంత పురాతన, దాదాపు 24 కోట్ల ఏళ్ల క్రితం నాటి ఒక డ్రాగన్ యొక్క అవశేషాలు, శిలాజం అనేది చైనాలో బయటపడింది. 2003 సంవత్సరంలోనే బయటపడింది. దానికి సంబంధించిన వివరాలను ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది.
24 కోట్ల ఏళ్ల క్రితం నాటి డ్రాగన్ శిలాజము 2003లో దక్షిణ చైనా ప్రాంతంలోని గిజౌ అనే ఒక ప్రాంతంలో బయటపడింది. గిజౌ గుర్తుంచుకోండి, ఏ దేశంలో బయటపడిందని అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు. సో ఆధార్ లింక్డ్ విత్ ఓటర్ కార్డ్ అనే అంశం గురించి ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ఆధారంగా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగంలోని 15వ భాగం 15th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం చెప్తుంది అంటే ఎన్నికల నిర్వహణ గురించి చెప్తుంది. ఎన్నికలు నిర్వహణ 15th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్నికలు నిర్వహణ భారతదేశంలో ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఈ భాగంలోని ఆర్టికల్స్ ఉంటాయి. అందులో ఆర్టికల్ 324 ఆధారంగా రాజ్యాంగబద్ధ సంస్థగా ఎన్నికల సంఘం పనిచేస్తుంది. 1+2 బాడీ. రాజీవ్ కుమార్ గారు ప్రస్తుతం సిఈసిగా ఉన్నారు. భారతదేశంలోని పౌరులు 18 ఇయర్స్ అండ్ ఎబో వారి వయోజనులు వారికి ఓటు హక్కును కల్పిస్తున్న రాజ్యాంగ ప్రకరణ ఆర్టికల్ 326 రాజ్యాంగ హక్కు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఓటు రాబోతోంది 18th లోక్సభ ఎలక్షన్స్. 18th లోక్సభ 2024 నుండి 2029 వరకు ఈ 5 ఏళ్ల కాల పరిమితికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. మేలో అన్నీ ముగుస్తాయి. ఇక నోటిఫికేషన్ అతి త్వరలో చూడబోతున్నాం. సో ఈ సందర్భంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్నికల సంఘం. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి కాదంట. అది లేకపోయినా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆధార్ కార్డు లేని వారిని ఓటు వేయకుండా అడ్డుకోబోమని తృణమూల్ కాంగ్రెస్ బృందానికి స్పష్టం చేసింది. ఓటర్ కార్డు కానీ చెల్లుబాటయ్యే ఇతర గుర్తింపు పత్రాల్లో దేనినైనా కానీ చూపించి ఓటు వేయవచ్చని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్నటి రోజున 2 ఇనిషియేటివ్స్. యాక్చువల్గా మనందరికీ తెలుసు నవంబర్ 30వ తేదీ నవంబర్ 30, 2023 సంవత్సరం ఆ రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ రావడం జరిగింది. సింగిల్ పార్టీగా అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో భాగంగా ప్రజలకు ఇచ్చిన ప్రామిసెస్ 6 ప్రామిసెస్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. సో 6 అంశాలు ఏవైతే ఉంటాయో 6 అభయహస్తం అని చెప్పేసి ఇచ్చారు కదా. 6 అంశాల్లో 2 అంశాలు అమల్లోకి నిన్నట్టుండి ఫిబ్రవరి 27 నుండి అవి ఏంటో చూద్దాము. సో ఇప్పటి వరకు 6 స్కీమ్స్ ఏంటో చూద్దాం. అసలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 ప్రోగ్రామ్స్ 6 పాయింట్స్ ఏంటో చూడండి. గృహజ్యోతి కింద గృహజ్యోతి సో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సందర్భంగా. నెక్స్ట్ రైతు భరోసా అని చెప్పేసి ప్రతి ఏటా 15,000 రూపాయలు రైతు అకౌంట్లోకి డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుందని, అండ్ 12,000 రూపాయలు రైతు కూలీలకు అని చెప్పేసి, అండ్ వరి పంటకు అదనంగా 500 రూపీస్ అనేది బోనస్గా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ. అండ్ చేయూతలో భాగంగా ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి కానీ పెన్షన్ సంబంధించి సో నెలవారీ పెన్షన్ 4,000 రూపాయలు అండ్ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాని వర్తించే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 15 లక్షలు అండ్ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి 4th హామీ. అండ్ నెక్స్ట్ మహాలక్ష్మి మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. అండ్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని అండ్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పేసి అన్నిటికంటే ముందుగా అమల్లోకి వచ్చింది ఇది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. సో టీఎస్ఆర్టీసీ పరిధిలో. అండ్ నెక్స్ట్ యువతకి సంబంధించి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో యువత కీలక పాత్ర పోషించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో గత ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి కారణమైంది అందులో యువత ఇంపార్టెంట్. సో యువతకి సంబంధించి యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. అండ్ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో నిన్నటి రోజున మహాలక్ష్మి ప్రోగ్రాంలో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అమల్లోకి తీసుకొచ్చింది. జీవో రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. అండ్ ఇందులో భాగంగా వైట్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి ఇస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గృహజ్యోతి కింద 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 హామీలు కూడా అమల్లోకి వస్తాయని చెప్పేసి 27th రోజున అఫీషియల్గా మనం ఇన్ఫర్మేషన్ చూసాము. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే భారత సంతతి ఇంజనీర్కు టెక్సాస్ అత్యున్నత అకాడమిక్ అవార్డు అనేది రావడం జరిగింది. సో భారత సంతతికి చెందిన ప్రముఖ కంప్యూటర్ ఇంజనీర్ ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్ పేరు గుర్తుంచుకోండి. తనకు టెక్సాస్ అత్యున్నత అకాడమిక్ అవార్డు ఆ పురస్కారం పేరు ఏంటంటే ఎడిత్ అండ్ పీటర్ ఓడెన్నల్ పురస్కారం అనేది రావడం జరిగింది. గుర్తుంచుకోండి ఏ పురస్కారము ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎనఫ్.
అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక దేశాధినేత ఒక దేశానికి ప్రధానమంత్రిగా నియమితులవుతూ 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ తువాలు దేశానికి నూతన ప్రధానమంత్రిగా. తువాలు మనం గతంలో డిస్కస్ చేసాం. సూపర్లేటివ్ టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. రీసెంట్గా ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో సూపర్లేటివ్స్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చారు. చాలా ఫస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్ ఇలా అడిగారు. ఓకేనా. సో తువాలు ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ దేశంగా గత సంవత్సరం మనం డిస్కస్ చేశాము. ఆ దేశమే మునిగిపోతుంది అతి త్వరలో కూడా. ఓకేనా. ఆ దేశానికి 14th ప్రైమ్ మినిస్టర్గా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఫెలెట్టి పెనిటాలా టియో ఏ దేశానికి నూతన ప్రధాని అని అడుగుతారు. అండ్ నెక్స్ట్ సో క్రీడలకు సంబంధించి రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు సంబంధించిన వ్యక్తి భారత గడ్డ పైన అంటే ఇండియాలో టెస్ట్ మ్యాచ్ల్లో భారత క్రీడాకారులను కనుక తీసుకుంటే ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయి కదా, భారత గడ్డ పైన టెస్ట్ మ్యాచ్లో ఇప్పటి వరకు హైయెస్ట్ వికెట్ టేకర్గా అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డ్ ఏదైతే ఉంటుందో ఆ రికార్డుని బ్రేక్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్ స్పిన్నర్. సో గతంలో అనిల్ కుంబ్లే 350 వికెట్లు ఎక్కడ ఇండియా గడ్డ పైన, ఫారెన్ అనట్లేదు, మొత్తం అనట్లేదు, ఇండియాలో టెస్ట్ మ్యాచ్లను కనుక పరిశీలిస్తే గతంలో అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డు ఉండే. ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ ఆ రికార్డు బ్రేక్ చేశాడు. సో ఎట్ హోమ్ అంటే ఇండియాలో హైయెస్ట్ టెస్ట్ వికెట్ టేకర్గా రవిచంద్రన్ అశ్విన్ వార్తల్లోకి వచ్చాడు. గుర్తుంచుకోండి, ఇటీవల ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే FATF UAEని గ్రే లిస్ట్ నుండి తొలగిస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ ఫెస్ట్ న్యూఢిల్లీలో February 26 రోజున వార్తల్లోకి వచ్చింది. సవేరా అనే ప్రోగ్రాంతో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వార్తల్లోకి వచ్చింది. అండ్ గంజాయి సాగుకి సంబంధించి జర్మనీ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం. అండ్ 24 కోట్ల ఏళ్ల డ్రాగన్ శిలాజం గిజో అనే ప్రాంతం చైనాలో బయటపడింది. అండ్ ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పిన అంశము. అండ్ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల్లో భాగంగా అమల్లోకి వచ్చిన గ్యారంటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత సంతతి ఇంజనీర్కు టెక్సాస్ అత్యున్నత అకాడమిక్ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తువాలు దేశానికి నూతన ప్రధానిగా ఫెలెట్టి పెనిటాలా టియో వార్తల్లోకి వచ్చారు. అండ్ రవిచంద్రన్ అశ్విన్ ఎట్ హోమ్ ఇండియాలో హైయెస్ట్ వికెట్ టేకర్గా టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి రికార్డు సృష్టిస్తూ అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేస్తూ వార్తల్లోకి వచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.